సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పిండు. సైబర్ అంటే ఏంటిది, నార్కోటిక్స్ అంటే ఏంటిది. మస్తు మంచిగా అనిపించింది, హైలైట్ అనిపించింది సెషన్. స్టార్టింగ్లో ఎట్లా స్టార్ట్ చేసిందంటే నెట్వర్కింగ్ అంటే ఏంటిది, నెట్వర్కింగ్ ఎన్ని టైప్లు అంటే మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మాకు నెట్వర్కింగ్ అంటే వేరే డెఫినేషన్ ఉంటుంది, వీళ్ళ తరఫున చూస్తే వేరే డెఫినేషన్ ఉంటుంది. కంప్లీట్ సెషన్ అయిపోయిన తర్వాత మాకు ఈ దానికి దీనికి చాలా ఫరక్ అనిపించింది. నెట్వర్కింగ్ మా దాంట్లో ఏంటిదంటే వాట్ ఇస్ నెట్వర్కింగ్ అంటే లైక్ డివైజెస్ ఉంటాయి, దాని నుండి దీనికి నెట్వర్కింగ్ చేసుకుంటారు, అట్లా ఆ రిలేటెడ్. కాకపోతే దీనిలో ఉన్న నెట్వర్కింగ్ చూస్తే లాస్ట్ అయిపోయేటప్పుడు నేను చెప్తాను నెట్వర్కింగ్ అంటే ఏంటిదో, హైలైట్ అనిపించింది. అంటే సైబర్ అంటే ఏంటిది, హ్యాకర్ అంటే ఎవరు, సైబర్ సెక్యూరిటీ అంటే ఎవరు, ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఇంట్రానెట్ అంటే ఏంటిది, డిఫరెన్సెస్ చెప్పారు స్టార్టింగ్లో. సైబర్ అంటే ఏంటిది, సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ. అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ నుంచి సమ్ లాస్ వచ్చినా, హార్డ్వేర్ నుంచి సమ్ లాస్ వచ్చినా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అది సైబర్ రిలేటెడ్, సైబర్ అని మనం అంటాం. హ్యాకర్ అంటే ఎవరు, ఎవరైనా దొంగలని హ్యాకర్ అని అంటారు. లైక్ దే ఆర్ స్టోలింగ్ అవర్ ఇన్ఫర్మేషన్ని దొంగలిస్తున్నారు, సో వాళ్ళని మనం హ్యాకర్ అని అంటాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు ఈ హ్యాకర్ అంటే దొంగ, ఆ దొంగని మనం ఎట్లా చేయాలంటే మనం సెక్యూర్గా ఉండాలి, ఆ దొంగకి దొరకకుండా ఉండేటని ఆ ప్రాసెస్ మొత్తాన్ని సైబర్ సెక్యూరిటీ అని అంటాం. దాని తర్వాత ఇంటర్నెట్ అంటే ఏంటిది, ఇంట్రానెట్ అంటే ఏంటిది అని చెప్పింది. ఇంటర్నెట్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఏమైనా సెర్చ్ చేస్తే సేమ్ వీడియోను నేను చూడొచ్చు, అమ్మ చూడొచ్చు, చెల్లెలు చూడొచ్చు, నాయనమ్మ చూడొచ్చు. అంటే ఒక్క వీడియోని అందరికి యాక్సెస్ ఉంది అది. సో ఇంటర్నెట్ అంటే అది. ఇంట్రానెట్ అంటే అందరికి యాక్సెస్ ఉండదు, పర్టికులర్ ఆర్గనైజేషన్స్ లైక్ పర్టికులర్ హాస్పిటల్స్కి మాత్రమే, లైక్ మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి, నేవీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో అది ఇంటర్నెట్కి ఇంట్రానెట్కి ఉన్న డిఫరెన్స్. అంటే ఈయన వచ్చిన ఆయన ఎవరంటే రజనీ సార్. ఆయన హైదరాబాద్ సెక్రటరీలో సైబర్ క్రైమ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో చేస్తాడు. అంటే ఈయన సెషన్ ఎట్లా ఎంత మంచి అనిపించిందంటే, అది చుట్టుపక్కల జరిగేటివే కదా, ఫోన్ వాడుతుంటే అంటే చాలా మంది అంటారు, నేను కూడా ఫోన్ ఎక్కువ వాడా అంటే వాళ్ళకి రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ సెషన్ విన్న తర్వాత వీళ్ళకి రీజన్ ఇవ్వాలి అంటే నాకు పర్టికులర్ రీజన్, డెఫినేషన్, అప్పటిదాకా నువ్వు ఎందుకు ఫోన్ ఎక్కువ వాడవు, వాడితే ఏమవుతుంది అని పర్టికులర్ థింగ్ నాకు తెలియకపో. అంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత నాకు చిన్న ఐడియా వచ్చింది, ఫోన్ ఎక్కువ వాడకపోతే ఏమవుతుంది అట్లా. అయినా ఒక కొటేషన్ చెప్పింది ఏంటిదంటే, అప్నే దునియా అప్నే ముట్టిమి, అంటే మన దునియా, మన లోకం మొత్తము మన చేతుల్లోనే ఉంటుంది, మా ఫింగర్లోనే ఉంటుంది అని ఒకటే కొటేషన్ సెషన్లో 10-20 సార్లు చెప్పాను. అది ఎంత డెప్త్ ఉందో, ఒక్కొక్కటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే అర్థమవుతుంది. ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడతారంట, అది నిజమే. ఇన్స్టాగ్రామ్ చాలా మంది వాడతారు. అది ఒక స్టోరీ ఎట్లా అంటే, అది అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు నువ్వేం చూస్తే అదే రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. యూట్యూబ్లో కూడా నువ్వేం వీడియోస్ చూస్తే అవే రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. నువ్వు కొత్తగా ఫోన్ కొనాలనుకుంటే ఆ కొత్త రిలేటెడ్ ఫోన్లో ఉన్న, అంటే అది కూడా అట్లా అట్లా ట్రైన్ అయిపోయింది, ఆల్గరిథం అట్లా మేడ్ అయింది. నువ్వు ఎట్లా కన్జ్యూమ్ చేసుకుంటే అది అట్లా షోకేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆయన మస్తు మంచి అనిపించింది, చెప్పాలా చెప్పకూడదు అనుకోకుండా ఆయన చెప్పిండు. సో ఆయన అంత పెద్ద పొజిషన్ నుండి వద్దు అనుకున్న సెకండ్ థాట్ లేకుండా ఆన్సర్ ఇచ్చింది కాబట్టి మనం కూడా ఆయన చెప్పింది ఇది చెప్తా. ఏంటంటే అదొక ట్రాప్ అంట. లైక్ ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్టివ్ కుకీస్ అంటారంట. లైక్ కీవర్డ్స్ అవన్నీ ఇప్పుడు మనం ఏమైనా సెర్చ్ చేస్తాము, ఇప్పుడు సెర్చ్ చేయడం అంటే కొన్ని న్యూడ్ వీడియోస్ కోసం కొంతమంది యూత్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు న్యూడ్ వీడియోస్ అట్లా రిలేటెడ్ వీడియోస్ సెర్చ్ చేస్తారు. ఇప్పుడు అదే వీడియోస్ వానికి అవే తిరుగుతాయి, న్యూడ్ వీడియోస్ కానీ సమ్ మోటివేషన్ అడిగితే మోటివేషన్ రిలేటెడ్ తిరుగుతుంది మన మైండ్లో మొత్తం. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది గ్లోబల్ లెవెల్ యాక్సెస్, ఇప్పుడు ఎవరు పడితే వాడు యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఒక పోస్టర్ పెట్టినా కదా, ఇప్పుడు ఏమవుతుంది, లక్షల కోట్ల మంది చూస్తారు కదా, ఫ్రీగా వానికి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చెప్పిండు. ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా లాస్ట్లో చెప్తాను, ఎందుకు అట్లా చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరినీ ట్రస్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు రియల్ వరల్డ్ ఎట్లా ఉన్నామంటే, మనం ఫస్ట్ నమ్మవు, వేరే వాడిని నమ్మి మనం పోతాం, అది తప్పు. ఇప్పుడు నేను ఎంతసేపు ఉన్నా నీవే నమ్ముకోవాలి. మనం ఎంతసేపు ఉన్నా లైక్ నీ థాట్ నీదే,
అవతల వన్ థాట్ అవతల వందే. సో నీ థాట్ మీద నువ్వు నడిచిపోవాలి, వేరే వాళ్ళ మీద అసలు డిపెండెంట్ కావద్దు. ఒక చిన్న స్టోరీ చెప్పిండు, ఇంత హైలైట్ అనిపించిందంటే ఎట్లా అంటే, ఒకడు ఉన్నాడు, వాడు స్కామర్ గాడు, అవతలకి తెలియదు. అంటే ఇప్పుడు 100 మెంబర్స్కి వాడు రోజు 100, 200, 300 ఎంత వీలైతే అంత వీలు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వానికి ఫాలో రిక్వెస్ట్లు పెడతాడు. ఇప్పుడు అంతమందిలా ఇప్పుడు ఒకరిద్దరు ఫాలో బ్యాక్ చేస్తారు, ఎవరో తెలిసిన వాళ్ళే డీసెంట్ నేము పిక్చర్ అవన్నీ చూసి ఫాలో బ్యాక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కన్వర్జేషన్ ఎట్లా స్టార్ట్ అయితే అందరు అమ్మాయిలకే చేసిండు అంటాడు, రియల్ లైఫ్ స్టోరీ ఇది. ఇప్పుడు అంతమంది థౌజండ్స్లో ఒక 5-6 మెంబర్స్ చేసిన మ్యూచువల్స్ ఉంటారు. అంటే నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కావచ్చు, నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కావచ్చు, అట్లా మ్యూచువల్స్ మీద కొంత నెట్వర్క్ 50 మెంబర్స్ 60 మెంబర్స్ దాకా ఫ్రెండ్స్ అయ్యారు. వెరీ గుడ్ ఫ్రెండ్ లాగా అయిపోయింది. అట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. హ్యాకర్ గడాడు, దొంగ గడాడు. సో వీడు ఎట్లా ట్రాప్ చేసిండంటే అమ్మాయిలని, నా అంటే ఇప్పుడు తెలియదు, నీవెవరో తెలియదు, నేను ఎవరో తెలియదు, ఇట్లా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. లైక్ మ్యూచువల్స్లో ఉంటారు, ఆయన ఎవరు ఆమె ఎవరు అంటే అవతలు కూడా అమ్మాయిలు ఏమనుకుంటున్నారు, వాడు కూడా ఒక అమ్మాయి, ఎంతసేపు ఉన్నా వాడు కూడా ఒక అమ్మాయి అన్నట్టు ట్రీట్ చేసారు. సో వాళ్ళు ఏమైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అడిగినా చెప్తుండే, ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తుండే. లైక్ మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మా ఫ్రెండ్తో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది, సో మీరు కూడా ఆ కాలేజే కదా, సో మమ్మల్ని ఇట్లా కలుపుతారా అన్నట్టు చిన్న, అంటే రియల్గా మనం ఎట్లా మాట్లాడుకుంటామో ఏమీ షో చేయకుండా అట్లా లైక్ అట్లా కన్వర్జేషన్ స్టార్ట్ చేసిండు అంటాడు. దాని తర్వాత మెల్లిగా ఫుల్ క్లోజ్ అయిపోయిండు. లైక్ క్లోజ్ అయిపోయి ఇట్లా నేను ఇట్లా వాడి ఫోటో పంపిండంట ఫస్ట్ అమ్మాయికి, మేకప్ కిట్ తీసుకున్నా, నేను ఇట్లా స్కిన్కి ఇట్లా రాసుకుంటే నాకు ఇట్లా చేంజ్ అనిపించింది, నీవు కూడా కిట్ ఆర్డర్ చేసుకొని లేకపోతే నేనే పంపిస్తా, ఆర్డర్ చేసుకొని నీవు కొంచెం ట్రై చేసి నాకు చెప్పొచ్చు కదా అన్నట్టు వాడు ఫోన్ చేసి, అంటే ఫుల్ క్లోజ్ అయిపోయినాడు, ఇంకా ఎవడు ముఖం తెలియనివాడు ఫోన్ చేస్తే అడగవచ్చు. ఫోన్ చేస్తే అబ్బాయి వాయిస్ అవుతుంది, కొన్ని యాప్స్ ఉన్నాయి అబ్బాయి నుండి అమ్మాయి వాయిస్ లాగా ట్రాన్స్లేట్ అయ్యేది. సో వాడు అవన్నీ యూజ్ చేసి అమ్మాయికి ఇట్లా చెప్తుండే, లైక్ ఈ స్కిన్కి ఇట్లా అయ్యింది, నాకు నీకు కొంచెం వాడి నాకు చెప్పు, ఫోటో పంపొచ్చు కదా అంటే ఆమె కూడా ఇంకా ఫ్రీగానే పంపుతుంది కదా, ఆమె ఇంకేం చేసుకో, అవతలో ఎవరో తెలియదు. సో ఆ ఫొటోస్ అవన్నీ ఇట్లా గ్యాదర్ చేసి అంత మ్యూచువల్స్ ఇంకా అంత ఫ్రెండ్స్ అంటే ఇట్లా గ్యాదర్ చేసి పంపితే, ఇంకా వాడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు వేరే వానికి పంపిండు. ఇది మొత్తం నెట్వర్కింగ్, మనకి అర్థం కాదు. నేను స్టార్టింగ్లో చెప్పిన నెట్వర్క్ వేరు, ఈ నెట్వర్క్ వేరు. ఇంకా వీడు ఏం చేసిండు, ఇంకా అవన్నీ ఫొటోస్ గ్యాదర్ చేసిండు, ఆ అమ్మాయి ఇట్లా పెట్టుకున్నది, లైక్ ఆ మేకప్ ఇట్లా ఇట్లా వాడితే ఇట్లా అయింది, ఆ స్కిన్ ఇట్లా అయింది అంటే వాళ్ళు ఎంత రియల్గా ఏఐ వాడి రియల్గా ఎట్లుంటుందో మనిషిలాగానే ఇంకొక మనిషి క్రియేట్ చేస్తుంది. సో వాడు న్యూడ్ వీడియోస్ ఇట్లా క్రియేట్ చేసి ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా ఇంకొకరికి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇట్లా సర్క్యులేట్ చేసి ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుందని, అంటే వాడు చేయట్లేడు, వాడు వేరే వాళ్ళతో చేపిస్తున్నాడు. నెట్వర్క్ చూడండి, వాడు వేరే వాళ్ళతో చేపిస్తున్నాడు, అవతల వాళ్ళకి తెలియదు, వాళ్ళు పిక్చర్లు అయిపోయి ఇంకా వాడు ఇంకా ఇట్లా అవుతుందని ఈ వీడు వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాడు ఎవడో మొత్తం నెట్వర్కింగ్. సో బేసికల్గా మనం ఎవరిని నమ్మనికే రాదు, నెట్వర్క్ ఎట్లయినా కావచ్చు, అసలు మనం అవతలోడు ఎవడో తెలీదు. ఎంతసేపు ఉన్నా ఫోన్ అనేది వాడుకోవడానికే. లైక్ అది ఫోన్ గురించి చాలా బ్యూటిఫుల్ కోడ్ చెప్పాడు. అంటే ఈ నెట్వర్క్ చూడండి, తెలియనోడు ఎవరినో యాక్సెప్ట్ చేస్తే మ్యూచువల్స్ అన్ని క్రియేట్ చేసుకుని వాడు ఓ పెద్ద నెట్వర్క్ చేసుకొని వాళ్ళ అమ్మాయిలతో డబ్బులు అడిగి ఎంజాయ్ జల్సాలు చేస్తున్నాడు. అంటే వాళ్ళను తర్వాత పట్టుకోవడం జరిగిందంట, జైలు వేయడం కూడా జరిగింది. అట్లా అంటే అమ్మాయిలు ఎంతసేపు ఏం ఆలోచిస్తారు అంటే మమ్మల్ని ఓన్లీ నెక్ కాడికి బాగుండి బయట బట్టలు లేకుండా వీడియోస్ తీసి అట్లా వాడు ఇట్లా బెదిరిస్తే, ఇప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు ఎంతసేపు ఉన్నా వాళ్ళు భయపడతారు. ఇంకా భయపడేది ఇంకా ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే క్లోజ్ ఫ్రెండ్ చెప్తారు అది ఇట్లా అవుతుంది అట్లా ఇట్లా అవుతుంది అని. మొత్తం ఇంకా ఒకటి ఎండ్ ఆఫ్ ద డే పోలీసు వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది, ఇది ఏం చేసినా పోలీసు వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇంకా స్టార్ట్ చేసి ఒక 10 రోజులు 20 రోజులు మా సంవత్సరమైన పోలీసు వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఇట్లా ఉంటుంది అని చెప్పిండు ఆయన. సో ఎవరిని గుడ్డిగా నమ్మనికే రాదు. ఇన్స్టాగ్రామ్ అనేది ఇవన్నీ వాడకపోయినా ఏం కాదు, నడిచిపోతుంది. ఎందుకు వాళ్ళకి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ కూడా జాగ్రత్తగా పెట్టాలంటే కొంతమందికి నచ్చదు, పెట్టకపోతే ఏమవుతుంది, ఏం కాదు. స్నాప్చాట్ లో
ఉంటారు కొంతమంది లైక్ నువ్వేం చేస్తావు నెక్స్ట్ మూమెంట్ కూడా అవతల చెప్తారు. ఎందుకు చెప్పాలి? ఫ్రీగా ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాగే? నీవు నువ్వేం చేస్తున్నావు నీకు తెలిస్తే చాలు, వేరే వాళ్ళకి ఎందుకు తెలియాలి? అంటే ఇప్పుడు ఎట్లయిందంటే ట్రెండ్ లాగా అయిపోయింది. లైక్ నేను పెడితే నీవు పెట్టాలి, నేను పెడితే నీవు పెట్టాలి. అవతల ఎవరు చూస్తున్నారో నీకు తెలియదు. లక్షల మంది చూడొచ్చు. లక్షల మందిలో వాళ్ళు ఎవరు ఏం చూస్తున్నారో ఎట్లా ఆలోచిస్తున్నారో నీకు తెలియదు. ముందుకొచ్చి నీకు చెప్పలేరు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా పోస్ట్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. ఈ వాడకపోయినా ఏం కాదు, ఏమైతే నష్టం ఏమీ రాదు. వాళ్ళు ఇంకా కొంచెం ఫోకస్గా వాళ్ళు కొంచెం కామ్గా ఉంటారు. వాళ్ళు ఎందుకంటే ఆ లైక్ చేసినా వాళ్ళకి రికమెండేషన్ వస్తుంది, కామెంట్ చేసినా రికమెండేషన్ వస్తుంది, డిస్లైక్ చేసినా రికమెండ్ వస్తుంది, వాళ్ళు ఫాలో బ్యాక్ చేసినా ఇట్లా చూసినా లైక్ ఇది డేంజర్. ఇప్పుడు స్టూడెంట్కి ఇవన్నీ అవసరం లేదన్నట్టు చెప్పిండు సార్. దాని తర్వాత కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ దీనికి దూరంగా ఉండాలని చెప్పిండు. ఉమేగిల్ అనేది లైక్ స్ట్రేంజర్స్తో వీడియో కాల్ మాట్లాడడం అట్లా ఉంటాయి కొన్ని యాప్స్. న్యూడ్ వీడియోస్, అంటే కొన్ని యూత్ కూడా వాళ్ళని అనలైజ్ చేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, తర్వాత వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు మనకి ఏం సమాధానం చెప్తున్నారు. అవతలాడు అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఫస్ట్ అవతల ఎవరు ఫోన్ ఎంతసేపు ఉన్నా మన వస్తువులాగానే చూడాలి. మరి ఇప్పుడు ఎట్లయిందంటే ఫోనే ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం అంతా వదిలేసి ఫోన్ చూస్తున్నాం. ఇప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పిండు ఆయన సార్. అది కరెక్టే కదా అనిపించింది నాకు లాస్ట్లో. దాని తర్వాత ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే కొన్ని తీసుకున్నాడు, కొన్ని హై లైక్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకొని దాని గురించి చెప్పిండు. ఫైనాన్షియల్ కానీ, దాని తర్వాత డీప్ ఫేక్ అంటే ఏంటిది, వాయిస్ క్లోనింగ్ అంటే ఏంటిది, ఓ లైవ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిండు. అవి కూడా చాలా సింపుల్, నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఇది ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటే తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి తెలియకుండానే కొన్ని క్లిక్స్ ఉంటాయి. లైక్ అప్పుడప్పుడు వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ, కొన్ని ప్లాట్ఫామ్స్లో కానీ డైరెక్ట్ కొన్నిసార్లు మెసేజ్ వస్తాయి, డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేయండి లైక్ లోన్స్ ఉన్నాయి అన్నట్టు మెసేజ్లు వస్తాయి. అంటే మనకి ఏం కావాలంటే ఎంట్రీ పాయింట్ ఎట్లా ఒక్కసారి క్లిక్ అయింది అనుకో ఇంకా వాడి నీ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు వచ్చేస్తుంది. అట్లా కొన్ని ఉంటాయి. అంటే డైరెక్ట్ ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం అంటే, ఇప్పుడు సార్ ఏం చెప్పిండంటే ఇది కొంచెం సిల్లీగా అనిపిస్తుంది, మనం బొట్టు ఎట్లా పెట్టుకుంటాము కెమెరా కూడా టిక్లీ పెట్టేసేయాలంట. లైక్ ఫ్రంట్ కెమెరా టిక్లీతో కవర్ చేసేసేయాలంట. ఎందుకంటే నీకు తెలియకుండా కొన్నిసార్లు కెమెరా ఆన్ అయిపోతుంది, నిన్ను రికార్డ్ చేసేసుకుంటుంది నీకు తెలియకుండా. అప్పుడు వేరేవాడు విక్టిమ్ కావచ్చు. విక్టిమ్ అంటే వాడే దోషి కావచ్చు. అప్పుడు నిన్ను ఇరికిచ్చే అంటే మొత్తం నెట్వర్కింగ్ అది ఎవరికి మనం కూడా దాంట్లో ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంటుంది. వాడికి ఇరికియొచ్చు, మనమే ఇరుకోవచ్చు. అసలు ఇవన్నీ మనం రోజు ఎన్నో చేస్తాం, ఎన్నో క్లిక్స్ ఏదో చేస్తాం ఫోన్లో. సో ఫస్ట్ ఫోన్ని టిక్లీ పెట్టేసారంట. ఫ్రంట్ కెమెరాలో చిన్న టిక్లీ పెట్టేస్తే కవర్ అయిపోతుంది. ఫ్రంట్ కెమెరా ఎవరు వాడరు మ్యాక్సిమం. అది ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ అవుతుంది. హ్యాకర్స్ చేతిలో పోయిందనుకో జస్ట్ ఒక క్లిక్ చేస్తే ఇప్పుడు ఓటీపీలు అవన్నీ కూడా ఏం అవసరం లేదు. డైరెక్ట్ క్లిక్ చేస్తే ఫోన్పే ఓపెన్ అయిపోతుంది. మనం మొత్తం ప్రీ కోడింగ్ అదంతా కోడింగ్ మొత్తం అదంతా రాసేసి మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా సాఫ్ట్వేర్ని మార్చేస్తారు. అట్లా బ్యాంక్స్ ఎప్పుడు మనకి ఈ ఓటీపీ చెప్పండి, 9 నెంబర్ నొక్కండి, డైరెక్ట్ చిన్న సెషన్ ఎట్లా అంటే ఇంత పెద్ద సెషన్లో చిన్న సెషన్లో ఇట్లా ఫోన్ చేసి 1 2 3 4 5 6 7 8 9 నంబర్స్ ఇట్లా మేము డైరెక్ట్ టెలికమ్యూనికేషన్ నుండి కాల్ చేస్తున్నాము, 9 నొక్కండి అని ఏదో సమ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ చెప్తాడు. అది మీరు ఆగం అయిపోయి మీరు 9 నొక్కుతాడు. 9 నొక్కకపోయినా ఏ నెంబర్ నొక్కినా సరే ఆ 9 వెళ్ళిపోతుంది. అట్లా ప్రీ కోడింగ్ చేస్తాడు వాడు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇంటర్నెట్ అందరితో ఉంది, మనం చూసుకొని వాడుకోవాలి. ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద ఫారెస్ట్లో వెళ్తే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఏమనుకుంటాం, ఫారెస్ట్లో వెళ్తే మనమే ఉన్నాం అనుకుంటాం. ఆడ ఎన్నో పక్షులు ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. అంటే ఇంటర్నెట్ అనేది పెద్ద ఫారెస్ట్. అంటే ఇప్పుడు ఫారెస్ట్లో ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. ఎన్నో యానిమల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫారెస్ట్లో మనం ఒక పర్సన్ మనల్ని చాలా యానిమల్స్ అబ్జర్వ్ చేస్తాయి. సో ఇంటర్నెట్ కూడా ఫారెస్ట్ లాంటిది. మనం చాలా మంది అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ యానిమల్స్, వాళ్ళు ఏ యానిమల్ అయినా కావచ్చు, డాగ్ అయినా కావచ్చు, ఎలిఫెంట్ అయినా కావచ్చు, స్నేక్ అయినా కావచ్చు. ఇంకా ఒక్కొక్కరి మెంటాలిటీ వాళ్ళు ఎవరేం చేస్తారో అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ మనకు తెలియదు. లక్షల మంది చూస్తారు ఏమైనా పెడితే ఫోటో. అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కోపం వచ్చినా సరే ఫస్ట్ మీరు ఇదే చెప్పండి, మీరు అనవసరంగా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టకండి, అవసరం లేదు. ఎందుకు పెట్టాలి?
పెట్టకపోయినా నష్టం ఏం రాదు, రూపాయి లాస్ ఏం కాదు మీకు. వాడు ఎవడో ముఖం తెలియనోడు నెట్వర్క్ ఫామ్ చేసుకొని మిమ్మల్ని మోసం చేస్తారు, లాస్ట్కి మీరు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది చిన్న పోస్ట్ తోటి. అది చెప్పిండు. ఏషియా అనేది అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పిండు, ఎంత వీక్ ఉంది మన సైబర్ సెక్యూరిటీ కూడా. లైక్ ఒక్క క్లిక్ చేస్తే చాలు, మనకి ఒక్కటే ఒక క్లిక్ ఫోన్లో ఆ క్లిక్ ఒక ట్యాప్ చేసినాం అనుకో డైరెక్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. అసలు అంత పెద్ద టెక్నాలజీ, అంత ఆల్గరిథం ఇప్పుడు మన బయోడేటా మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకేం కావాలి వాడికి? ఎప్పుడు అంటే ఇప్పుడు మనం అనుకుంటాము ఆ సార్ ఎట్లా అయిపోయిందంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిండ్రా నన్ను ఈడ ఎవరు మేమున్న ఎన్సీసీ క్యాంప్లో నేను ఫ్రీగా ఇచ్చేసిన. ఎందుకంటే ఎన్సీసీ క్యాంప్ అనేది మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉంటారు. మన డేటా అనేది గవర్నమెంట్కి ఫ్రీగా ఇవ్వచ్చు, మనం ఎట్లా భయపడాల్సిన అవసరం లేదు. ముఖం తెలియనోడు ఎవడో ఫోన్ చేసి ఆధార్ నెంబర్ చెప్పు, ఓటీపీ చెప్తూ అని అంటారు. అంటే మనం మస్తు అవేర్ ఉంటాము, అయినా సరే కొన్నిసార్లు సిచ్యువేషన్ వాడు అట్లా క్రియేట్ చేసుకుని రియల్గా ఉండేటట్టు చేసుకుని చెప్తాడు. అంటే ఇంకొక సిచ్యువేషన్ ఎట్లా చెప్పిండంటే సారు, మీరు కానీ ఇప్పుడు సమ్ ఏదో లింక్ క్లిక్ చేయకపోతే 2 అవర్స్లో, అంటే చాలా రియలిస్టిక్, నేను మీతో అందరితో ఎట్లా మాట్లాడుతున్నా చాలా రియలిస్టిక్తో మాట్లాడాను. మీరు కానీ ఇప్పుడు ఆ లింక్ క్లిక్ చేయకపోతే మీ నంబర్ అనేది బ్లాక్ చేస్తారు, బ్లాక్ అయిపోతుంది, ఇంకా మీ ఇష్టం అన్నట్టు ఫోన్ కట్ చేసి ఉన్నాడు. సో వీనికి అర్థమైపోయింది ఇంకా ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా అవుతుంది. సో వాడు క్లిక్ చేయకపోయినా నష్టం వాడు చూడాలి. ఇప్పుడు వాడు జియోడైనా, ఎయిర్టెల్లోడైనా, ఐడియాడో వాడు ఫోన్ చేస్తాడు, అఫీషియల్గా ఫోన్ చేసి మేము ఇక్కడ నుంచి ఇట్లా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ముఖం తెలియని వాడు ఫోన్ చేసి ఇట్లా అవుతుంది అంటే వాడు కొట్టేసిండంట, ఇది నెంబర్కి లొక్కాలంటే లొకేషన్ అయిపోతుంది సేఫ్ అని వాడు చెప్తే వాడు నొక్కేసిండు. ఇంకా వాడు తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ లేదు. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చిన్న అవేర్నెస్ లాంటి చెప్పిండు. ఫస్ట్ ఇలాంటివి అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ధైర్యంగా పోలీస్ స్టేషన్గా ఇట్లా అవుతుంది నిజమేనా కాదా అని కనుక్కోవాలి, ధైర్యంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరిని భయపడిన అవసరం లేదు కదా, మనం దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా అవుతుంది, సో వాట్ క్యాన్ ఐ డూ అన్నట్టు చెప్పాలి. ఇంకొకటి ఏంటిదంటే ఇది చాలా ఫన్నీ అనిపిస్తుంది, బట్ చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్. లైక్ అంటే వాళ్ళ చాలా రిచ్ ఫ్యామిలీ అంట, వాళ్ళ మదర్కి ఫోన్ చేసిండంట. మదర్కి ఫోన్ చేసి ఇట్లా మీ హస్బెండ్ను మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు, మీరు కానీ ఇప్పుడు సేవ్ చేయాలంటే 25 lakhs కొట్టాలి, లేకపోతే మీ అబ్బాయి వాళ్ళని అసలు ఏం చేయలేము, చేతులు దాటిపోతే దాని తర్వాత మీ పరువు మొత్తం పోతుంది. ఇంకా మీకు తెలిసినట్టు నాకు తెలిసినట్టు మీకు ఫేవర్ చేయాలని ఇట్లా చెప్తున్నా అన్నట్టు చెప్తే ఆ అమ్మాయి ఇంకా మా మదర్ కొంచెం కూడా ఆలోచించకుండా 25 lakhs కొట్టేసిందంట. రిచ్ ఫ్యామిలీ ఏం చేస్తాం, ఇంకా తిరిగి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇంకా ఫాదర్ మా సన్ ఏమో ఇంకా మంచిగా స్కూల్ వదిలేస్తే ఇంకా డైరెక్ట్ మెల్ల వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటే ఇంటికి వచ్చిందట. మీరేం ఇట్లా ఉన్నారు, ఎవరో ఫోన్ చేసేది అంటే ఇంకా అమ్మాయి అంటే చిన్న థాట్ వాడు గ్రిప్ చేసుకుని ఇంకా రియల్గా మాట్లాడతారు, రియల్ సిచ్యువేషన్ దాకా వాళ్ళు చేస్తారు. వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు, మాట్లాడేటప్పుడు కూడా మనిషిని మోటివేట్ చేసి మాట్లాడతారు వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు కూడా సిచ్యువేషన్ వచ్చింది, ఎవరికైనా అంటే అవతల వ్యక్తికి మనం మాట్లాడకుండా అవకాశం ఇవ్వద్దు అసలు. అట్లాంటిది వచ్చినప్పుడు మనం అట్లాంటి అవకాశం ఇవ్వద్దు వాడికి. అంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది. అంటే ఫస్ట్ సారి అసలు మనను వాడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు వాడు. అదే అంటున్నా, అప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి. మాకు ఫస్ట్ వచ్చింది, వీడు కాలేజీలో చేయాలంటే వీళ్ళ డాడీకి ఫోన్ వచ్చింది, ఏదో డ్రైవింగ్ మా డాడీకి ఫోన్ వచ్చిందంటే ఎట్లా అంటే మీ అబ్బాయి ఒక అమ్మాయిని రేప్ చేసేసిండు, ఇంకా మీరు ఏం చేస్తారో మీ ఇష్టము అన్నట్టు డిఎస్పీ లాగా పెద్ద ఆఫీసర్ లాగా ఫోటో పెట్టుకుని వాడు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. తిరిగి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తాడు. సో ఇట్లా ఉంటుంది, ప్యానిక్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది, మనం తప్పు చేయనప్పుడు మనం ఎక్కడ ఏం కాదు, కామ్గా ఉండాలి. ఫస్ట్ ప్యానిక్ కావద్దు, అవేర్నెస్ ఉండాలి ఏం జరుగుతుంది చుట్టుపక్కల. మేము 2-3 days అసలు ఎంత టెన్షన్ ఫుల్. ఇప్పుడు మొన్న మావాడు యూఎస్ పోయినాక క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడని వాడు 1,70,000 కట్టాలంటే నేను అన్నాను ఒకటే మాట, ఏ బ్యాంక్ లో తీసుకోండి, ఎప్పుడు తీసుకోండి, ఏ ఇయర్ లో తీసుకోండి, ఏ మంత్ లో తీసుకోండి, ఎక్కడ తీసుకున్నాడు, ఏ ఏరియాలో తీసుకున్నాడో ఫస్ట్ నాకు అది ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఫోన్ చేస్తే అట్లా అలాంటివి అవేర్నెస్ ఉండాలి. వాడిని తిరిగి క్వశ్చన్ అడిగితే 3 times చేసిండు. ఫస్ట్ టైం చెప్తున్నా, సెకండ్ టైం ఎత్తున్నా, థర్డ్ టైం అడిగినా అసలు ఆ ఫోన్ నెంబర్ ఎట్లా పట్టుకుంటారు, ఈ ఫోన్ నంబర్లన్నీ ఎట్లా పట్టుకుంటారు అని ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంటుంది, అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం మనకి, మన చిన్న అపార్ట్మెంట్ 3 floorలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి, 40-50 floorలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్లో కనీసం 20 ఫ్యామిలీలు ఉన్నా 20
20 20 into 8 అనుకోరు, అది 8 10 10 మొత్తము 10 ఫ్లోర్స్. 10 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ అనుకుందాం. ఒక్కొక్క దాంట్లో 20 ఫ్యామిలీస్ అనుకున్నాం. ఒక్కొక్క ఫ్యామిలీలో 4 మెంబర్స్ అనుకున్నాం. అంటే ఇప్పుడు ఒక ఫ్లోర్లో 80 మంది ఉంటారు. ఇప్పుడు 80 మంది అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఇది మొత్తం అపార్ట్మెంట్లు ఎంత 10 into 80 800 మంది అంటే 800 సెల్ ఫోన్లు. ఇంకా చిన్నపిల్లలు ఇట్లా ఉంటే 100 మెంబర్స్ తీసేద్దాం, మొత్తం 700 పీపుల్. ఇప్పుడు ఆ 700 పీపుల్ ఒక్కొక్క దాంట్లో లైక్ 50 గ్రూపులు ఉన్నాయి అనుకోను. ఫ్రెండ్స్ గ్రూపు, బడ్డీస్ గ్రూపు, టీచర్స్ గ్రూపు, వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్ గ్రూపు, ఇంకా ఎవరు అట్లా. ఇప్పుడు ఆ 700 దాంట్లో ఇప్పుడు ఒక సెల్ ఫోన్ పోయింది. ఒక సెల్ ఫోన్ పోయి ఇంకా వాడు హ్యాకర్ గాడు ఇంకా ఎట్లనే చేసి లాక్ తీస్తాడు. వాడు వాడుకునే తెలివితేటలు అనుకుంటే లాక్ తీసి ఈ గ్రూప్లోనికి మెసేజ్ చేస్తాడు, ఇట్లా నేను ఇలా చిక్కుకున్నా. వానికి 10-15 లైక్ ఒక్కొక్కరికి 10-15 సార్లు మెసేజ్ చేసి ఎవరిని చేయనప్పుడు అంటే ఇప్పుడు మనకి సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నేనే చేస్తున్నాను, అవతల ఫోన్ నువ్వు వాడుతున్నావా వేరే వాడు వాడుతున్నావు తెలియని సిచ్యువేషన్ ఇప్పుడు. సో అవేర్నెస్ ఎట్లా ఉండాలంటే ఇది 700 సెల్ ఫోన్స్లో ఒక సెల్ ఫోన్స్ పోయి అంటే 699 సెల్ ఫోన్స్ ఉంటాయి కదా, వాడు హ్యాకింగ్ చేసో లాక్ తీసి ఆ 50 గ్రూప్స్ ఉన్నాయి అనుకుందాం, 50 కానీ ఎక్కువ ఉండొచ్చు. ఇంకా మెసేజ్ చేస్తాడు అందరికి ఇది సిచ్యువేషన్ ఇట్లా అదైంది ఇదైంది అని నీ పేరుతోడు వాడిని డబ్బులు అట్లా లాగుతారు. అంటే ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా సెల్ ఫోన్ నమ్మొద్దు. వాళ్ళ ఫోన్ అయినా చేయాలి, దగ్గరికైనా వచ్చి మాట్లాడితే మాత్రమే నమ్మాలి. సెల్ ఫోన్ ఎంతసేపు ఉన్నా అదొక చిన్న వస్తువు లాగానే చూడాలి. ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి మాత్రమే సెల్ ఫోన్. మరీ ఎమర్జెన్సీ అయితే మెసేజ్ చేయాలి, అంతకు మించి ఏం లేదు. సెల్ ఫోనే అంతే. సెల్ ఫోన్ ఎందుకు డిజైన్ చేశారంటే ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి. ఎంతసేపు ఉన్నా సెల్ ఫోన్ మాట్లాడడానికనే ఫస్ట్ థింగ్ చూసుకోవాలి. దాన్ని ఎక్కువ వాడొద్దు, చాలా సింపుల్గా పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ అని నీ పర్సనల్ డేటా మొత్తం దానికి అట్లా పంపొద్దు. ఈ సెషన్ అనేది చాలా గ్రేట్ అనిపించింది. అరే కరెక్టే కదా, సెల్ ఫోన్ ఏంది మన పేరెంట్స్ని వదిలిపెట్టి వాళ్ళకి టైం స్పెండ్ చేయకుండా సెల్ ఫోన్ తోటి ఏంది, ల్యాప్టాప్ ఏంది, మన డేటా మొత్తం అనవసరంగా వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు చేస్తున్నారని తెలియక ఇప్పుడు మనం ఇట్లా బిహేవ్ చేస్తున్నాం. ఇలాంటి సెషన్లో అటెండ్ అయినప్పుడు మనకు కూడా తెలుస్తుంది ఏంది ఏం కథ. దీని తర్వాత ఏం చెప్పిందంటే ఇన్ని రకాలుగా మనం అడిక్ట్ అవుతాం ఈ దాంట్లో కంటే. ఫస్ట్ ఫైనాన్స్ రిలేటెడ్ మీకు ఇట్లా డబ్బులు ఇస్తాము అట్లా లోన్స్ రిలేటెడ్గా అట్రాక్ట్ అవుతాం. ఎందుకంటే మన సిచ్యువేషన్ కొంచెం బాగాలేనప్పుడు. దాని తర్వాత అర్థమైంది కదా, లైక్ లోన్స్ ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామని, అంటే ఇంట్రెస్ట్ లేకుండానే ఇస్తాం, మీరు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంత మంచి మాట్లాడుతున్నారు కాబట్టి అనేది ఇంకా రియల్గా మాట్లాడతారు వాళ్ళు. దాని తర్వాత డీప్ ఫేక్ అంటే ఇప్పుడు వాట్సాప్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు టెక్స్ట్ చేయని అవసరం లేదు. ఇప్పుడు అవతల నువ్వు కొంచెం బిజీ ఉన్నావు అనుకో, డైరెక్ట్ రికార్డ్ చేసి అవతలకు పంపొచ్చు. అంటే ఇప్పుడు నీ వాయిస్ ఏఐకి ఇచ్చినాం అనుకో, ట్రైనింగ్ అయిపోతుంది. అది ఏఐకి ఇస్తే నువ్వు ఎట్లా మాట్లాడాలనుకున్నావు దానికి ఇప్పుడు టెక్నాలజీ ఎట్లుందంటే నువ్వు ఎట్లా మాట్లాడాలనుకున్నావు చిన్న మెసేజ్ లాగా దానికి పెడితే నువ్వు మాట్లాడిన రికార్డ్స్ దానికి ఇన్పుట్ ఇస్తే నువ్వు ఎట్లా నెక్స్ట్ నీకు అవతలోడు నీకు ఏం చెప్పాలనుకున్నావు నువ్వు మాట్లాడవు, కాకపోతే అవతలోడు నీకు ఏం చెప్పాలనుకున్నా చిన్న మెసేజ్ ఇస్తే దానికి నువ్వు పాత ఇన్పుట్ దానికి ఇస్తే శాంపుల్ ఇట్లా ఇస్తే నాకు ఇట్లా కావాలంటే అవతల నువ్వు మాట్లాడినట్టే క్రియేట్ అవుతుంది అక్కడ. అట్లా అంటే ఇప్పుడు నువ్వు చేయదాన్ని కూడా మాట్లాడకపోయినా కూడా దానికి ఇన్ఫర్మేషన్ మనం పెట్టేస్తే అది డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అట్లా అలాంటివి అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఇప్పుడు స్కామర్స్ అలాంటివి వాడతారు. ఎంతసేపు ఉన్నా మనం చూసుకోవాలి. అసలు నువ్వు అవతలని నమ్మనికి లేదు అన్నట్టు చెప్పిండు. అంటే ఇప్పుడు డైరెక్ట్ కొన్నిసార్లు అయిపోయింది సిచ్యువేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ మెసేజ్ టైప్ చేసేసినాం, వద్దనుకునే అయినా సరే స్కామర్స్ కాల్ వచ్చినాం, నంబర్ నొక్కాలన్నా నొక్కినాం, అయిపోయింది. ఇంకా డబ్బులు పోలేదు. నెక్స్ట్ స్టేజ్ అంటే ఇప్పుడు వాడిని నమ్మించేసినాం. సెకండ్ స్టేజ్ ఏంటిది, వానికి ఎట్లనో అట్లా ట్రాప్లో పాడేయాలి. ఆ ట్రాప్లో పాడేస్తే అయిపోయాయి, ఇంకా మనకి సెట్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు ట్రాప్లోనైనా ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. దీనిలో వాడిని ఒక డైల్యూషన్ వేరే వాడిని చెప్పుకోకుండా ఉన్న సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఎంతసేపు ఉన్నా వాడు వేరే టైంకి చెప్పుకోదు. చెప్పుకునే పరిస్థితుల్లో మనం చెప్పుకుంటే పరుగుతాం. అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయాలి. పోలీసు వాళ్ళకి చెప్పాలన్నా వీడు భయపడాలి. అలాంటి సిచ్యువేషన్ ఎంతసేపు ఉన్నా వానితోటి ఉన్న క్యాష్ మనం తీసేసుకోవాలి అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాడిని ఒక చిన్న ఏరియా లాగా బంధించేసినట్టే, చిన్న జైలు ఎట్లా బంధిస్తామో వాని ఆలోచనలు మొత్తం దానిలో అది అట్లా చేసి ఇప్పుడు వాళ్ళు అట్లా చేస్తారు. అంటే
మనం ఏం చేసినా డేంజరే. ఇప్పుడు ఫోన్ని ఎక్కువ వాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంతసేపు ఉన్నా ఫోన్ లాగానే చూడాలి. మనం అనవసరంగా దానికి వాయిస్ మెసేజ్ ఇప్పుడు చూసినాం కదా 699 ఫ్యామిలీలు ఉంటే వాడికి ఒక ఫోన్ పోయిందనుకో అంటే 700 మందిలో 699 మంది ఉంటే వాడి డీటెయిల్స్ అన్ని తీసేసుకుంటాడు. వాడు ఎంతమందికి వాడు వాయిస్ మెసేజ్ ఎంతమందికి చేసి ఉంటాడో. వాడు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఎవడో ఒకటి క్లిక్ కూడా కొన్ని కోట్లు ఉండొచ్చు వానికి. ఇట్లా 10 మందితో తీసుకుంటే ఒక్కొక్క 1,00,000 10,00,000 ఏదైనా ఉండొచ్చు, కోట్లే ఉండొచ్చు, ఇంకా ఏమన్నా ఆడపిల్లలే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, సంథింగ్ ఇంకా ఉంటాయి కదా, అమ్మాయిల ఫోటోలు ఉండొచ్చు, ఏమైనా ఉంటాయి కాబట్టి వాడు ట్రాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు మనకు నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లా వీడియో కాల్ చేసి అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇప్పుడు డైరెక్ట్ మీ సన్ లాగా మీకు సన్ ఉంటే సన్ని అంటే వాళ్ళని ఫస్ట్ చాలా స్టడీ చేస్తారు. వాడిని ఇట్లా ట్రాప్లో పడేయాలంటే చాలా కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి ఏం చేయొచ్చు ఏం కథ అని చాలా ట్రాప్లో బంధిస్తారు వాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయొచ్చు ఏం కథ అన్నట్టు ఒక కొడుకున్నాడు అనుకో వాడిని బాగా చూసినోడే చేస్తాడు. వాడు ఎవడో కాదు, చూసినోడే వాడు పక్కన ఉండే అట్లా చేస్తాడంట. సార్ అదే చెప్పాడు, పక్కన వాడే చేస్తాడు, నీ బాగా తెలిసినోడే చేస్తాడు, నీతో ఎక్కువ మాట్లాడేటోడే అట్లా చేస్తాడు, నీ గురించి బాగా తెలుసుకొని ఒకరోజు నువ్వు ఇంట్లో లేని టైంలో నీ ఫోన్ అంటే ఆన్సర్ చేయలేని టైంలో మీ పేరెంట్స్కి అట్లా ఫోన్ చేసి వీడియో కాల్ చేపిస్తారు. లైక్ నీలాగానే సేమ్ ఒక డూప్ని తయారు చేస్తారు, నీలాగానే సేమ్ ఒక డూప్ తయారు చేసి వెనకాల నీలాగానే యాక్టింగ్ చేపిస్తారు. నీ సన్ ఇట్లా యాక్టింగ్ చేస్తే అట్లా లైక్ మీ సన్ ఒక యాక్సిడెంట్లో ఇప్పుడే ఇట్లా అయ్యింది, బ్లడ్ మొత్తం పోయింది, దగ్గరున్న హాస్పిటల్కి ఇట్లా తీసుకొచ్చినాం అన్నట్టు రియల్గా సీన్ క్రియేట్ చేస్తారు. సీన్ క్రియేట్ చేసి మనకు అమ్మ ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఎంతసేపు ఉన్నా వాళ్ళ అమ్మ మన కొడుకుని కాపాడుకోవాలనే థాట్లో ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తారు. ఇంకేం కావాలి, నా కొడుకు ఆడ ప్రమాదంలో ఉన్నాడు, ఇట్లా దూరం ఉన్నాడు, ఇన్ని డబ్బులు కావాలి, మేము ఇట్లా చేస్తే మీ ఓని సేవ్ చేస్తాము, అంత ఉంది, కాకపోతే మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అని మీ కొడుకు కోసమే మాకు ఏం అవసరం లేదు అన్నట్టు సేమ్ మీ కొడుకు లాగానే ఉంటాడు, మేకప్ గీపక్ అంతా వేసుకొని. అట్లా నెట్వర్కింగ్ తెలియకుండానే పెద్ద నెట్వర్కింగ్ నడుస్తుంది మనకి. భయం ఇంకా ఈ పైసలు పెట్టి డబ్బులు పెట్టి చూపియండి నేను వెనక వస్తున్నా ఫోన్ లేటికైనా అంత అయిపోయిన తర్వాత ఇంకా బండి స్టార్ట్ చేసుకొని పోతేనేమో పోతాడు. సగం దూరం పోయిన తర్వాత మర్చిపోతాడు ఏ హాస్పిటల్ అని ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తాడు ఎందుకు ఎత్తుతాడు ఇంకా ఇప్పుడు ఫ్రాడ్ మనం బయటపడాలి, రియలైజ్ అవ్వాలి, ఆలోచించాలి. ఏదైనా పని చేసేటప్పుడు మనం కూడా ఆలోచించి చేయాలి. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఒకటి కంక్లూజన్ ఏంటిదంటే ఫోన్ అనేది పెద్ద డిస్ట్రాక్షన్. స్టూడెంట్ మాత్రం అది పెద్ద డిస్ట్రాక్షన్. ఇప్పుడు అమ్మాయిలు ఒకటి ఇది చెప్తే వాళ్ళు నచ్చదో నాకు తెలియదు, కానీ నాకు ఇదే అనిపించింది. పెద్ద పెద్ద సారోళ్ళు చెప్పినప్పుడు మనం తీసుకున్నది మనం నలుగురికి చెప్పాలి. కాబట్టి అమ్మాయిలు ఎంతసేపు ఉన్నా వాళ్ళ పర్సనల్ డేటా లైక్ ఫొటోస్ కానీ స్నాప్చాట్ కానీ వాడొద్దు. ఇంతసేపు ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అవతల తెలియకపోవడమే వాళ్ళ బెస్ట్. వాళ్ళ సేఫ్టీ అంటే అది. ఎట్లా అంటే ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న దాంట్లో అవతలవాడు ఎవడో తెలియదు, ముఖం తెలియనాడు పరిచయం అవుతాడు. మన డేటా మొత్తం ఎందుకు ఇవ్వాలి, మనం తెలిసే సరిపోతుంది కదా. అంత చిన్న లాజిక్ మనకు ఉండాలి ఫస్ట్. అంత చిన్న లాజిక్ మర్చిపోతాం మనం. అవతలవాడు ముఖం తెలియనాడు మంచిగా మాట్లాడితే ఇంకా వాని థాట్ ఏదో మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం మాట్లాడాలనుకున్నా వాడి ఇంటెన్షన్ ఏదో ఫస్ట్ మంచిగా మాట్లాడవచ్చు, తెలియదు. అమ్మాయిలు మాత్రం సేఫ్గా ఉండాలంటే వాళ్ళు అంటే వాళ్ళ షోకేస్ ఇన్స్టాగ్రామ్ కానీ స్నాప్చాట్ అంటే ప్రతిదీ పెట్టని అవసరం లేదని సార్ చెప్పిండు. సో మెయిన్ ఇంపార్టెంట్ అయితే పెట్టుకోవాలి, కానీ ప్రతి పర్సనల్ విషయం దాంట్లో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రతి తిన్నా వండినా మొత్తం ఎంత మంది చూడాలంటే అంత మంది అంటే జనాలకి అవేర్నెస్ లేదన్నట్టు, ఆలోచించే శక్తి లేకపోవడం వల్ల అవి మిస్అండర్స్టాండింగ్ అవ్వడం. అంటే మనమే చేసుకుంటున్నాం. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా కొంతమందికి ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. కొంతమందికి ఒక్కసారి చూస్తే ఇప్పుడు ఇంట్లో ఏం వండుకొని ఏం తిన్నది, మనం ఏం బెడ్రూమ్ లో వండింది, కిచెన్ లో ఏం చేసి మొత్తం పెడుతున్నారు. అది ఇప్పుడు అట్లా చేయని అవసరం లేదు. ఎంతసేపు ఉన్నా అవతలకి డేటా ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా, మనకి తెలిస్తే సరిపోతుంది కదా. అవసరం అయితేనే ఇవ్వాలి, అవసరం లేనప్పుడు అనవసరమైంది ఆలోచించడం కూడా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు
అవతలోడు ఏదో చేస్తున్నాడని మనం అది చేయడం చాలా తప్పు అసలు. ఈ ఏజ్ లో మనకు ఫోన్ వాడకపోవడం చాలా బెస్ట్. బెటర్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నీకు అవన్నీ ఇంకా తెలుస్తాయని సార్ చెప్పిండు. ఇప్పుడు ఇప్పటికి వాడకపోతే అదే బెస్ట్. ఇంతసేపు చెప్పుకున్న దాంట్లో బెస్ట్ థింగ్ అంటే ఇదే. ఎట్లా అంటే ఫోన్ అనేది ఒక పెద్ద ఫారెస్ట్. అది ఇంత పెద్ద ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకే తెలియదు. ఎవరెవరు ఎవరెవరు ఎలా ఉంటారో తెలియదు, ఎవరు ఏ పాము ఎలా ఉంటుందో తెలియదు, ఏవి ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి ఆ ఫారెస్ట్ లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని. యానిమల్స్ చాలా యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాయి అని చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కాకపోతే అయిపోయిన తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు. కాకముందుకి ఎట్లా ప్రికాషన్ తీసుకోవచ్చు అంటే 2 యాప్స్ గురించి చెప్పిండు. అంటే యాప్స్ ఎట్లా అంటే గవర్నమెంట్ రిలేటెడ్. ఎట్లా అంటే లైక్ ఎవరైనా నీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా అని అది చెప్తుంది. లైక్ నీ డేటా నీతో పాటు ఇంకా ఎవరైనా యాక్సెస్ చేసుకుంటున్నారా అంటే ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు ఓటీపీస్ వస్తాయి, కొన్ని వీడియో కాల్స్ వస్తాయి. కొన్ని మనం ఏమనుకుంటాం ఫోన్ స్టక్ అయిపోయిందేమో అని అట్లా అనుకుంటాం. కాకపోతే అది మ్యాక్సిమం అట్లా కాదు. ఎవరో ఒకరు మనకు తెలియకుండా కొన్ని ఆల్గరిథమ్స్ టెక్నిక్స్ వాడి మన ఫోన్ని హ్యాకింగ్ చేస్తే ఇట్లా అవుతుంది. ఆ యాప్స్ ఏంటివంటే కవచ్, KAVACH 2.0 అంటే KAVACH 2. అది ఒక యాప్, అదొక సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు ఎవరైనా మనకు తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ వాడుతున్నారా అని ఇది చెప్తుంది. ఇట్లా తెలుసుకుంటాం. ఎట్లా అంటే కంప్లీట్ డీటెయిల్స్ అది కూడా అడుగుతుంది. కాకపోతే మనం ఇవ్వచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఎవరైనా అది కూడా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. మనం ఏం భయం లేకుండా ఇవ్వచ్చు. లైక్ ఇప్పటిదాకా స్టార్టింగ్ ఎట్లా చెప్పిన ఆర్మీ వాళ్ళకి ఆధార్ కార్డ్ ఇవ్వడంలో, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడంలో తప్పలేదు, ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. సో ఇది కూడా సేమ్ అట్లనే. కవచ్ అనేది ఒక యాప్ మన డీటెయిల్స్ ఇంకెవరైనా వాడుతున్నారా అని చెప్తుంది. ఇంకొక సేమ్ యాప్ ఏంటిదంటే అది సంచారి సాతి, SANCHARSATHI. అది యాప్ పేరు సంచారి సాతి. అంటే ఈ యాప్ స్పెషాలిటీ ఏంటిదంటే ఇప్పుడు ఎట్లా చెప్పిండంటే సారు, నీ ఒక్క మొబైలే అంటే నీ ఒక్క మొబైల్ నీ నంబర్ మీద నువ్వు కాకుండా ఇంకెవరైనా వాడుతున్నారా ఒకటే. అంటే ఎప్పుడైనా చిన్న సిచ్యువేషన్ ఎట్లా అంటే ఆధార్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఎక్కడెక్కడనో వాడుతావు, మర్చిపోయి బస్సులోనో కానీ, ఇప్పుడు ఫ్రీ బస్ అయింది, బస్సులో మర్చిపోతావు. దాని తర్వాత ఎక్కడైనా జిరాక్స్ సెంటర్ దగ్గర మర్చిపోతావు, ఎవరికో ఒకటి దొరుకుతుంది. అప్పుడు నీ ఆధార్ కార్డు మీద ఎవరైనా ఫోన్ కొనుక్కొని ఒక నంబర్ క్రియేట్ చేసుకొని వాడితే ఏం చేస్తాం, ఎందుకంటే ఆధార్ కార్డు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. సో ఈ యాప్ స్పెషాలిటీ ఏంటి, సంచారి సాతి అనేది ఒక యాప్. అది ఏంటిదంటే నీ ఒక్కరి మీద ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఒక నంబర్ మీద ఎన్ని ఫోన్స్ ఉన్నాయి. ఒకవేళ ఒకటి ఉంటే ఒకటే చూపిస్తుంది, 2 ఉంటే 2 చూపిస్తుంది. అట్లా ఈ 2 యాప్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఎవరిని నమ్మనికే లేదు, మనకు తెలియకుండా ఎన్నో అయితే. ఇవి గవర్నమెంట్ అఫీషియల్, వాళ్ళకి అడిగిన డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇవి అందరితో ఉండాలని సార్ చెప్పాడు. ఏంటి కవచ్ 2 సంచారి సాతి. సో ఇది సెషన్ 91930 అనేది సైబర్ క్రైమ్ నంబర్. అంటే ఇప్పుడు ఏమైనా అయితే టక్కున వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. ఇదంతా కాకుండా బెస్ట్ థింగ్ ఏంటిదంటే ఫోన్ ఎక్కువ వాడకుండా మనకున్న జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎంతసేపు ఉన్నా ఫోన్ తోటి ప్యానిక్ కావద్దు. సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఫోన్ తోటి ప్యానిక్ కాకుండా అవతల నీ సొంత తెలివిని యూజ్ చేసుకొని, చాలా తెలివి ఉంటుంది, అది పర్టికులర్ సిచ్యువేషన్లో నీ తెలివి మొత్తం బుద్ధి లేకుండా అయిపోతుంది. అట్లా కాకుండా నీ అవసరానికి ఉపయోగించుకొని ఆలోచించుకొని చేయాలి ఏదైనా సరే. అంతే. అట్లా అవేర్నెస్ ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాలి. నలుగురికి హెల్ప్ చేయాలి. ఎంతసేపు ఉన్నా నీవు ఆలోచించుకోవద్దు. డైరెక్ట్ ఫోన్ ఎస్పెషల్ అమ్మాయిల మీద హైలైట్ చేసి చెప్పారు, ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, ఇంకా 100% చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అమ్మాయిలేంది ఈ రోజులలో ఆంటీలు అట్లనే ఉన్నారు, అమ్మాయిలు అట్లనే ఉన్నాయి.